మిత్రులారా, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో సోమతి. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పిన ఈ పద్యం ఈరోజు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోకానికి ఎంత అవసరమో తెలుసా? ఒక విషయం ఎవరు చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే ఆశ పడకూడదు. అందులో నిజమేంటి అబద్ధమేంటి అని నిదానంగా ఆలోచించిన వాడే నిజమైన మనిషి. కానీ ఈరోజు మనం అలా ఆలోచిస్తున్నామా? చేతిలో ఫోన్ ఉంది, ఫ్రీగా డేటా ఉంది కదా అని కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మనం చేసే ఒక్క చిన్న కామెంటు, మనం ఇచ్చే ఒక్క తీర్పు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుంది అని మీకు తెలుసా? మిత్రులారా, ఒకసారి మీ కుడి చేతిని చూడండి. అందులో ఏముంది? ఒక స్మార్ట్ ఫోన్, అవునా? కానీ అది కేవలం ఒక ఫోన్ మాత్రమే అని మీరు అనుకుంటున్నారా? కాదు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. అవును, AK-47 తుపాకీ కూడా ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే ఒక్క ప్రాణాన్ని మాత్రమే తీస్తుంది. కానీ మీ చేతిలో ఉన్న ఈ స్క్రీన్ మీద మీరు చేసే ఒక్క క్లిక్, మీరు టైప్ చేసే ఒక్క కామెంట్ ఒక మనిషి జీవితాన్ని, అతని క్యారెక్టర్ని, అతని 42 ఏళ్ల కష్టాన్ని క్షణాల్లో బూడిద కుప్పలా మార్చేయగలదు. ఏంది ఇతను ఇలా చెప్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా? అయితే వినండి. న్యాయస్థానంలో ఒక మనిషికి ఉరిశిక్ష వేయాలంటే వందల సాక్ష్యాలు కావాలి, ఏళ్ల తరబడి విచారణ జరగాలి. కానీ మన సోషల్ మీడియా కోర్టులో అలా కాదు. ఒక 30 సెకండ్ల వీడియో చాలు అవతలి వాడిని దోషిగా నిర్ణయించడానికి, వాడిని బూతులు తిట్టడానికి, చివరికి వాడిని ఆత్మహత్య చేసుకునేలా చేయడానికి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. రేపు పొద్దున మీ నాన్నకో మీ అన్నయ్యకో ఇలాంటి పరిస్థితే వస్తే, ప్రపంచం మొత్తం వాళ్ళని రేపిస్టు అని పిలిస్తే, ఆ అవమానం భరించలేక వాళ్ళు ఇంట్లో ఫ్యాన్కి వేలాడితే ఆ తల్లి గుండె ఏమైపోవాలి? అతని మీద ఆధారపడి జీవిస్తున్న ఆ కుటుంబం ఏమైపోవాలి? అతని పిల్లలు ఏమైపోవాలి? మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక వార్త కాదు. ఇది మన సోషల్ మీడియా వ్యవస్థ చేస్తున్న ఒక డిజిటల్ హత్య గురించి. ఒక 29 సెకండ్ల వీడియో ఒక అమాయకుడిని ఎలా ఉరి తీసింది, ఒక తల్లికి కడుపు కోతను ఎలా మిగిల్చింది, అసలు ఆ బస్సులో ఏం జరిగింది, ఆ వీడియో వెనక దాగి ఉన్న భయంకరమైన నిజమేంటి, మనం చూసింది నిజమేనా లేక ఒక కెమెరా ఆడిన మాయాజలమా? ఆ అమ్మాయి ఆ రోజు నిజంగా బాధితురాలా లేక ఒక అమాయకుడిని బలి తీసుకున్న హంతకురాలా? దీంట్లో కత్తి లేదు, రక్తం లేదు, కానీ ఒక ప్రాణం పోయింది. హంతకులు ఎవరు? ఆ వీడియో తీసిన అమ్మాయా లేక ఆ వీడియోని గుడ్డిగా నమ్మి షేర్లు చేసిన మీరందరా? మిత్రులారా, గత కొన్ని రోజులుగా మీరు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఒక వీడియోని చూసే ఉంటారు. కేరళలో ఒక బస్సులో తీసిన వీడియో అది. ఆ వీడియో చూడగానే మీకేమనిపించింది? నిజం చెప్పండి. చాలామందికి రక్తం మరిగిపోయి ఉంటుంది కదా. ఛీ, వీడెవడరా బాబు, ఇంతమంది జనంలో ఆ అమ్మాయి మీద అలా పడుతున్నాడు అని వీడిని చెప్పుతో కొట్టాలి అని అనిపించింది కదా. తప్పులేదు. సగటు మనిషిగా ఆ వీడియో చూసినా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది కాబట్టి. జనవరి 16వ తేదీ కేరళలోని కన్నూరు నుండి కోజికోడ్ వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అది. ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ బస్సులో ఎంత రద్దీ ఉందో. కాలు పెట్టడానికి కూడా సందు లేదు. అంతటి కిక్కిరిసిన రద్దీలో సింజిత అనే మహిళ, దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి, వీళ్ళిద్దరూ పక్కపక్కనే నిలబడి ఉన్నారు. సరిగ్గా ఆ టైంలో ఆ సింజిత తన ఫోను తీసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసింది. ఆమె ఆరోపణ ఏమిటంటే పక్కన ఉన్న ఆ దీపక్ తను కావాలనే తన మోచేతితో నన్ను టచ్ చేస్తున్నాడు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని. ఆ వీడియోని ఇంటర్నెట్లో చూడగానే అందరూ దీపక్నే నిందించారు. కానీ మిత్రులారా, అక్కడే మనం పొరపాటు పడ్డాం. కళ్ళతో చూసేది అన్నీ నిజాలు కావు, దానికి ఇంకో వైపు కూడా ఉంటుంది. అసలు ఆ వీడియోని మనం ఇప్పుడు ఒక డిటెక్టివ్ లాగా, ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ లాగా ఎవ్రీ ఫ్రేమ్ టు ఫ్రేమ్, ప్రతి ఒక్క సెకండ్ని ప్రాక్టికల్గా, ఎమోషనల్గా ఈ ఒక్క వీడియోలో డీకోడ్ చేస్తూ విడమర్చి చూద్దాం. అప్పుడే మీకే తెలుస్తుంది అక్కడ జరిగింది లైంగిక వేధింప లేక సోషల్ మీడియా ఫేమ్ కోసం ఆడిన నాటకమా అని. గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ ఆ నిజాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక పదండి, ఆ బస్సులోకి వెళ్ళి ఆ చీకటి రోజున అసలు ఏం జరిగిందో ప్రతి ఒక్క సెకండ్ని ఫుల్గా డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ మెను. మిత్రులారా, నేను చెప్పే ప్రతి పాయింట్ని శ్రద్ధగా వినండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, ఆ అమ్మాయి రియాక్షన్ సాధారణంగా బస్సులో ఎవరైనా ఒక మగాడు మన పక్కన నిలబడి అసభ్యంగా ప్రవర్తిస్తే ఒక అమ్మాయిగా ఆ మహిళ ఏం చేస్తుంది? తక్షణమే ఆమెకి కోపం వస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు, దూరంగా జరుగు అని గట్టిగా అరుస్తుంది, లేదా కనీసం భయంతో పక్కకు జరుగుతుంది. అవునా కాదా చెప్పండి? కానీ ఈ వీడియోలో
ఆ సంజిత ముఖాన్ని క్లోజ్గా చూడండి. ఆమె ముఖంలో భయం ఉందా? అస్సలు లేదు. కోపం ఉందా? అస్సలు లేదు. మరేముంది? ఒక రకమైన చిరునవ్వు కనిపిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. అబ్బా, ఈరోజు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్కి మంచి కంటెంట్ దొరికింది అనే ఒక కుట్రపూర్వకమైన ఆనందం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 2, బాడీ లాంగ్వేజ్. ఎవరైనా మనల్ని టచ్ చేస్తుంటే మనం ఏం చేస్తాం? మన శరీరాన్ని వెనక్కి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ దీపక్ మోచెయ్యి తన మీద ఇంకా బాగా తగలాలి అన్నట్లుగా ఆమె స్వయంగా ముందుకు వంగి తన ఫోన్ని అడ్జస్ట్ చేసుకుంటూ రికార్డ్ చేస్తుంది. ఇది ఆత్మరక్షణలా ఉందా, లేక అమాయకుడిని బుక్ చేయడానికి చేసిన ప్లాన్లా ఉందా? మీరే చెప్పండి. ఒక్కసారి మీ అంతరాత్మని అడగండి మిత్రులారా. ఆమె కావాలనుకుంటే ఆమెకు ఎడమవైపు ఖాళీగానే ఉంది. ఆమె కొంచెం పక్కకు జరిగి ఉండవచ్చు, కానీ ఆమె జరగలేదు. ఎందుకంటే ఆమె లక్ష్యం ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడం కాదు, ఆ దృశ్యాన్ని రికార్డు చేసి వైరల్ చేయడం. పాయింట్ నెంబర్ 3, ఆ బ్యాగు మరియు దీపక్ పరిస్థితి. ఇది అత్యంత కీలకమైన పాయింట్ మిత్రులారా. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. ఆ వీడియోని కొంచెం డీప్గా గమనిస్తే ఆ దీపక్ తన ఎడమ చేతిలో ఒక బరువుగా ఉన్న ఒక క్యారీ బ్యాగ్ను పట్టుకొని ఉన్నాడు. ఆ బస్సు ఒక స్టాప్లో ఆగింది. జనం తోసుకుంటూ దిగుతున్నారు. దీపక్ కూడా దిగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని ఊహించుకోండి. మీరు ఒక రద్దీ బస్సులో ఉన్నారు. మీ చేతిలో బరువుగా ఉన్న సంచి ఉంది. జనం మిమ్మల్ని తోస్తున్నారు. మీరు మీ దగ్గర ఉన్న ఆ సంచిని పైకి లేపి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మీ మోచేయి ఆటోమేటిక్గా ఎటు వెళ్తుంది? వెనక్కి వెళ్తుంది కదా. అది మన ప్రమేయం లేకుండా జరిగే చర్య, అవునా? దీపక్ చేసింది కూడా అప్పుడు అదే. ఆ సంచిని మోస్తూ జనం మధ్యలో నలిగిపోతూ అతను దిగుతుంటే అతని మోచేయి అనుకోకుండా ఆ మహిళను తాకింది. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. దీపక్ ముఖం చూడండి, ఆయన కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. అయ్యా, గుద్దేశామే అనే భావన ఆయనలో ఉంది. కానీ ఆ అమ్మాయి ముఖంలో మాత్రం విజయం సాధించాను అనే గర్వం ఉంది. ఇక అమ్మాయి ఇంటికి వెళ్ళింది. ప్రశాంతంగా కూర్చొని ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది. అంతే, ఆ వీడియో ఒక్కసారిగా అడవిలో మంటలా వ్యాపించింది. కొన్ని గంటల్లోనే 2 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు. ఇక్కడే మన సమాజం చేసిన అతిపెద్ద తప్పు మొదలైంది. ఆ 20 లక్షల మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించలేదు. అందరూ న్యాయమూర్తులు అయిపోయారు. అందరూ జడ్జిలు అయిపోయారు. కామెంట్ సెక్షన్లో దీపక్ని బూతులు తిట్టడం మొదలుపెట్టారు. వీడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి, కామాంధుడు వీడి వల్ల కేరళ పరువు పోతుంది అంటూ ఆయన ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేశారు. పాపం దీపక్, ఆయన ఒక సాధారణ సేల్స్ మేనేజర్. 42 ఏళ్ళు ఆయనకి. 15 ఏళ్లుగా ఎంతో కష్టపడి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. ఆ ఒక్క రాత్రిలో ఆయన ఒక నీచుడిగా, నేరస్తుడిగా ముద్ర వేయబడ్డాడు. దాంతో ఆయన స్నేహితులు, బంధువులు, ఆయన యొక్క ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఆ వీడియోని ఆయనకు ఫార్వర్డ్ చేసి, ఏంటిరా ఇది, నువ్వేనా అని అడుగుతుంటే ఆ మనిషి ఎంత నరకం అనుభవించి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. గుండె పగిలిపోతుంది కదా మిత్రులారా. ఇంకా కొంచెం మీకు క్లారిటీగా చెప్తాను వినండి. ఆ అమ్మాయి ఆ వీడియోలో ఒక అబద్ధం కూడా చెప్పింది, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని. అది చూసి జనం ఇంకా రెచ్చిపోయారు. కానీ అసలు నిజం ఏమిటంటే ఆ రోజు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కలేదు. కేవలం లైకుల కోసం, వ్యూస్ కోసం ఒక మనిషి పరువుని సోషల్ మీడియా సంతలో అమ్మకానికి పెట్టింది. అయితే అది ఆదివారం ఉదయం 7 గంటలు. దీపక్ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఆయనకు వయసు అయిపోయిన ఒక తల్లి ఉంది. ఆమెకు సుమారుగా 70 ఏళ్ళు. కొడుకు ఇంకా లేవలేదేంటి అని తన గది తలుపు కొట్టింది. లోపల నుండి శబ్దం లేదు అని తన గది తలుపు కొట్టింది. ఇంకా లోపల నుండి శబ్దం లేదు. ఏదో తేడాగా అనిపించింది. ఇక చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి వెంటనే ఆ తలుపు పగలగొట్టించింది. ఇక లోపల దృశ్యం చూసి ఆ తల్లి గుండె ఆగిపోయినంత పనైంది. తన కొడుకు, తాను అపురూపంగా పెంచుకున్న ఆ బిడ్డ విగత జీవిగా వేలాడుతున్నాడు. ఆ దీపక్ సమాజం చేసిన అవమానాన్ని తట్టుకోలేక, తాను చేయని తప్పుకి అందరూ తనని ఆసంగించుకుంటే భరించలేక తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. అప్పుడు ఆ తల్లి రోదన చూస్తే రాళ్ళు కూడా కరిగిపోతాయి. మిత్రులారా, నా కొడుకు తప్పు చేయలేదు, వాడిని చంపేశారు, ఆ వీడియోనే వాడిని చంపేసింది అని ఆ ముసలి తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తుంటే ఆ పాపం ఎవరికి చుట్టుకుంటుంది చెప్పండి? ఆ వీడియో షేర్లు చేసిన వాళ్ళకా, కామెంట్స్లో బూతులు తిట్టిన వాళ్ళకా, లేదా ఆ వీడియో తీసిన అమ్మాయికా? దీపక్ స్నేహితులు ఏం చెప్పారో తెలుసా? వీడియో వైరల్ అయిన దగ్గర నుండి ఆ దీపక్ ఏడుస్తూనే ఉన్నాడట. నేను అలా చెయ్యలేదురా, నా చెయ్యి తగిలింది అంతే, కానీ ఇప్పుడు నేను బయట ఎలా తిరగాలి, అందరూ నన్ను రేపిస్టులా చూస్తున్నారు అని కుమిలిపోయాడట. ఆ మనిషికి తన వాదన నిరూపించుకునే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫారం అతనికి అప్పుడే మరణశిక్ష వేసేసింది. ఇక దీపక్ చనిపోయాడు అన్న వార్త బయటకు రాగానే అప్పటి వరకు ఆయన్ని తిట్టిన నోళ్లే ఇప్పుడు మోగబోయాయి. సీన్ రివర్స్ అయింది. అందరి చూపు ఇప్పుడు ఆ సంజిత మీద పడింది. ఒక మనిషి ప్రాణం పోయింది, దీనికి కారణం నువ్వే అని ఆ జనం ఆమెను నిలదీయడం మొదలుపెట్టారు. ఇక్కడ సంజిత చేసిన పని ఇంకా విడ్డూరంగా ఉంది. ఆమె ఒక క్లారిఫికేషన్ వీడియో కూడా రిలీజ్ చేసింది. అందులో ఆమె ఏం చెప్పిందంటే, అతను చనిపోతాడని నేను అనుకోలేదు, కానీ అతను తప్పు చేశాడు. అతను నాకే కాదు, నాకు ముందున్న ఇంకో అమ్మాయిని కూడా టచ్ చేశాడు.
అందుకే నేను వీడియో తీశాను అని ఒక కొత్త కథ చెప్పింది. మిత్రులారా, ఇక్కడే మనకు అనుమానం రావాలి. ఆ ఇంకో అమ్మాయి ఎవరు? ఆమె ఎందుకు బయటకు రాలేదు అని. మరి ఆ బస్సులో 50 మంది ఉన్నారు కదా, మరెందుకు అప్పుడు ఒక్కరు కూడా ఆ బస్సులో గొడవ పడలేదు? ఆ దీపక్ చనిపోయే వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళని ఆ సింజిత చనిపోయాక ఎందుకు వెళ్ళింది? ఇదంతా చూస్తుంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆమె ఆడుతున్న ఒక నాటకంలా అనిపించడం లేదు? మిత్రులారా, ఆమె వెంటనే ఆ వైరల్ వీడియోని డిలీట్ చేసేసింది. తన అకౌంట్ని కూడా ప్రైవేట్లో పెట్టేసుకుంది. సరే, ఆమె నిజంగా బాధితురాలు అయితే ఆమె భయపడాల్సిన అవసరం ఏముంది? వీడియో ఎందుకు డిలీట్ చేయాలి? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఆమెకు కావాల్సింది న్యాయం కాదు, ఫేమ్. కానీ ఆ ఫేమ్ ఒక మనిషి ప్రాణాన్ని ఇప్పుడు బలి తీసుకుంది. మిత్రులారా, ఇది కేవలం దీపక్ అనే ఆ ఒక్కడి కథేనా? కాదు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీకు గుర్తుందా? ఈ మధ్య బెంగళూరులో ఒక టీచర్ కేసు, కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో ఒక కేసు. ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? ఒక వీడియో బయటకు రాగానే అందులో ఉన్నది మగవాడు అయితే చాలు, వాడే తప్పు చేసి ఉంటాడు అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోతున్నారు. మన సమాజంలో ఒక విషయం బాగా ఎక్కిపోయింది. ఆడది ఏడ్చినా మగాడు నవ్వినా నమ్మకూడదు అని వెట్టకారంగా అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తాం. మగవాడు ప్రాణం పోతున్నా పట్టించుకో. బస్సుల్లో, రైళ్లలో ఆడవాళ్ళ మీద ఆకృత్యాలు జరగడం లేదని నేను అనడం లేదు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. అలాంటి మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కానీ ఆ కోపంలో ఏ తప్పు చేయని దీపక్ లాంటి అమాయకుడిని బలి చేయడం ఎంతవరకు న్యాయం? కొందరు అమ్మాయిలు చట్టాలను, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఫేమస్ అవడానికో పగ తీర్చుకోవడానికో ఇలాంటి ఫేక్ ఆరోపణలు చేస్తున్నారు. వరకట్న కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, వీటిలో ఎన్ని నిజం, ఎన్ని అబద్ధం? కోర్టుల చుట్టూ తిరుగుతున్న నిరపరాధులైన ఆ మగవాళ్ళని అడగండి, ఆ నరకం ఏంటో చెప్తారు. మనం సమానత్వం గురించి మాట్లాడుతాం, కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే తప్పు అమ్మాయిదైనా సరే కొట్టేది మాత్రం అబ్బాయినే కదా. ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు దీపక్ చనిపోయాడు, మరి దీపక్ మీద ఆధారపడి ఉన్న ఆ 70 సంవత్సరాల ఆ ముసలావిడికి దిక్కెవరు? ఆ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? సింజిత జైలుకు వెళ్తుందా? అనుమానమే, ఎందుకంటే మన చట్టాల్లో ఉన్న లొసుగులు అలాంటివి. మిత్రులారా, చివరిగా ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు అర్థమైంది ఏమిటంటే సోషల్ మీడియా అనేది ఒక పదునైన కత్తి లాంటిది. దాన్ని డాక్టర్ చేతిలో పెడితే ఆపరేషన్ చేసి ప్రాణం కాపాడతాడు. అదే పిచ్చోడి చేతిలో పెడితే గొంతు కోస్తాడు. ఈరోజు మనం ఆ పిచ్చోళ్ళలా ప్రవర్తిస్తున్నాం. మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి ఏదైనా ఒక వీడియో చూసినప్పుడు వెంటనే జడ్జి చేయకండి. కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీ ప్రతాపం చూపించకండి. మీరు టైప్ చేసే ఒక్క కామెంటు అవతలి వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించవచ్చు. ఆ దీపక్ని చంపింది ఆ సింజిత మాత్రమే కాదు, తొందరపడి అతని మీద కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరూ పరోక్షంగా హంతకులే. ఫైనల్గా నా ఒపీనియన్ ఏమిటంటే ఇలాంటి ఫేక్ ఆరోపణలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటివి ఆగుతాయి. పోలీసులు విచారణ జరపకుండా సోషల్ మీడియాలో ట్రయల్స్ వేయడాన్ని మనం ఆపాలి. ఆడవారికి రక్షణ ఎంత ముఖ్యమో మగవారికి కూడా తప్పుడు కేసుల నుండి రక్షణ అంతే ముఖ్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ దీపక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. కానీ కేవలం కోరుకుంటే సరిపోదు. ఇంకెప్పుడు ఇంకో దీపక్ బలి కాకుండా ఉండాలంటే మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. మీ ఇంట్లో కూడా నాన్న, అన్నయ్య, తమ్ముడు ఉంటారు కదా, రేపు వాళ్ళకి ఇలాంటి పరిస్థితే వస్తే ఆలోచించండి. ఈ వీడియో కేవలం చూసి వదిలేయకండి. దీన్ని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఎందుకంటే ఈ నిజం ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత ఎక్కువ మంది ఎడ్యుకేట్ అవుతారు. మళ్ళీ ఇంకో అమాయకుడు బలి కాకుండా ఉంటాడు. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో? ఆ సింజితకు ఎలాంటి శిక్ష పడాలి? మన చట్టాల్లో మార్పులు రావాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.